గుంటూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఏపీ థీమ్తో కలెక్టర్ కార్యాలయం నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తదితరులు మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత మిషన్లో భాగమవ్వాలని ముఖ్యమంత్రి సూచించారని మంత్రి పెమ్మసాని తెలిపారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం జరుగుతుందని, ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. నా వంతు మొక్కలు కూడా నీట్ గా అందంగా ఉండే విధంగా మొక్కలు పెంచుకోవాలి. మనం రోడ్లన్నీ కూడా డర్టీగా ఉండి డ్రైనేజీ వాటర్ నిలిచిపోతే మీకు తెలియని కాదు, దోమలు, తర్వాత అంటు వ్యాధులు, డయేరియా, జీజీహెచ్ చూస్తే కొంతమంది అడ్మిట్ అయి ఉన్నారు. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కేవలం ముఖ్యమంత్రి గారు లేకపోతే మేము ఎమ్మెల్యేలు, కార్పొరేట్ మేయర్లు, కమిషనర్లు 10 మందితో అయ్యేటువంటి పరిస్థితి కాదు ఇది. ప్రతి ఒక్కళ్ళు కూడా వారి బాధ్యతగా తీసుకొని వాళ్ళ స్థాయిలో వాళ్ళు దాన్ని కొంచెం జాగ్రత్తగా చేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా, ఒకవేళ వాడినా వాటిని ఒక డస్ట్బిన్ లో పద్ధతి ప్రకారం వేయటం చేస్తే బాగుంటుంది. మా వంతు మేము 1 year బ్యాక్ కి ఈ రోజుకి అందరూ కమిషనర్ గారు, మేయర్ గారు, ఎమ్మెల్యే అందరం కలిసి కార్పొరేటర్లను ఇన్వాల్వ్ చేశాం. ఫస్ట్ టైం ప్రతి వార్డ్ లో కార్పొరేటర్లకి శానిటేషన్ ఇన్స్పెక్టర్స్ ని, శానిటేషన్ వర్కర్స్ ని అటాచ్ చేసి వాళ్ళకి కావాల్సిన అన్ని, అంటే శానిటేషన్ వర్కర్స్ కి కరెక్ట్ గా పనిచేయాలంటే ఏం చేయాలి, వాళ్ళకి కావాల్సిన పుష్ కార్డ్స్, మళ్ళీ వాళ్ళు ఇప్పుడు కొన్ని ఎక్స్ట్రా గ్లౌజెస్ అడుగుతున్నారు, వాళ్ళకి కావాల్సిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తో పాటుగా అధికారులు కూడా చాలా స్ట్రిక్ట్ గా చట్టాలతో వ్యవహరిస్తే తప్ప కొంత అవగాహన కూడా రావడం చాలా కష్టంగా మనం చూస్తూ ఉన్నాము సమాజంలో. కాబట్టి ఇటు అధికారుల యొక్క నిబద్ధత, అదే విధంగా ప్రజల యొక్క అవగాహన, మా యొక్క కృషి ఎలాగూ ఉంటుంది. కాబట్టి దీనికి కావాల్సిన నిధులు కానివ్వండి, లేదంటే దీనికి సమకూర్చాల్సిన ఇన్ఫ్రా కానివ్వండి, మేమందరం సాయశక్తిలో ప్రయత్నించి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. ఇది ముందుకు తీసుకువెళ్ళడానికి ఇటు మీడియా మిత్రుల దగ్గర నుంచి కూడా సామాన్య ప్రజల దాకా కూడా ఒక అవగాహన రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలా సర్వసాధారణంగా కూల్ డ్రింక్ తాగేస్తాము, లేదంటే చిప్స్ తినేసి ఇది మన ఇష్టము అన్నట్టుగానే పారేసే పరిస్థితి కనపడుతుంది. ఇది పెద్దల దగ్గర నుంచి కూడా